జాబిల్లి కథలు. గంగవరం అనే గ్రామంలో నర్సయ్య అనే ఓ అనుభవజ్ఞుడైన మేకల కాపరి ఉండేవాడు. దాదాపు ఆ ఊర్లో అంతా కొన్ని తరాలుగా అదే వృత్తిని కొనసాగిస్తూ ఉండేవారు. అలా అతని కొడుకు రాఘవుడికి కూడా నర్సయ్య తమ వృత్తిని గురించి చెప్తూ ఉండేవాడు. నర్సయ్య భార్య మంగతాయారు కూడా వారికెంతో సహకరిస్తూ ఉండేది. అలా ఓ రోజు రాఘవుడు, అమ్మా, ఇక మనం జీవితాంతం ఈ మేకలను సాదుకుంటూ బతకాల్సిందేనా? అవును బాబూ, మనం బతుకుతున్నామంటే వీటి వల్లనే కదా. బతకాలంటే ఇదొక్కటే మార్గమా అమ్మా? ఇంకేమీ లేదా? ఎన్నో మార్గాలుంటాయి రాఘవ, కానీ ఇది మనకు కొన్ని తరాల నుంచి వస్తున్న వృత్తి. అందుకే మీ నాన్నగారు ఎంతో ఇష్టపడి మేకల్ని సాదుతూ ఉంటారు. మనం కూడా మీ నాన్నగారికి సహకరించాలి, సరేనా కానీ అమ్మా, అది అని రాఘవుడు ఏదో చెప్తూ ఉండగా నర్సయ్య ఇంటికొస్తాడు. అదిగో మీ నాన్నగారు వచ్చేశారు. ఏంటి, తల్లి కొడుకులు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నట్టున్నారు? అబ్బే, మరేం లేదండి, మీ గురించే పిల్లాడికి చెప్తూ ఉన్నాను. నా గురించి చెప్పడానికే ఉంది. అదేనండి, మన వృత్తి గురించి, మేకల్ని ఎలా పెంచాలి అనే దాని గురించి చెప్తూ ఉన్నాను. ఇక మీ కొడుక్కి మీరే చెప్పుకోండి, నాకు కాస్త పనుంది. చెప్తాలేవే, ఇప్పుడు ఏమంత పెద్దోడయ్యాడని వాడు తెలుసుకుంటాడులే. అది కాదయ్యా, ఇప్పట్నుంచి చెప్తూ ఉంటేనే వాడికి కాస్త అర్థమవుతుంది సరే, నేను చెప్తానులే, నువ్వెళ్ళు. అని మంగతాయార్ని అక్కడ్నుంచి పంపించేస్తాడు. నర్సయ్య ఆ తర్వాత తన కొడుకుని దగ్గరికి తీసుకుంటాడు. నాన్న రాఘవా, ఇలారా. ఏం చేస్తున్నావు? అమ్మని విసిగిస్తున్నావా? మరి ఏం లేదు నాన్నా. అసలు మనం మేకల్ని ఎందుకు పెంచాలి? ఇంకేదైనా పని చేసుకోవచ్చు కదా. అది మన వృత్తి నాన్న. మేకల్ని ప్రేమగా పెంచితే అవి మనకు బోలెడన్ని డబ్బులిస్తాయి. అవి మనకెంతో సాయం చేస్తాయి బాబు. కానీ నాన్నా, అని రాఘవ ఏదో చెప్పేలోపే బయట మేకలు అరవడంతో నర్సయ్య అక్కడికి వెళ్తాడు. రాఘవ కూడా నర్సయ్య వెనకే వెళ్తాడు. చూడు రాఘవా, వీటికి ఎలాంటి కష్టాన్ని రానివ్వకూడదు. నోరు లేని మూగజీవాలు కదా, వీటిని మనమే కంటికి రెప్పలా చూసుకోవాలి. అర్థమైందా? సరే నాన్నా. అలాగే ఈ పనులను కూడా నువ్వు ఇప్పటినుంచే మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటూ ఉండాలిరా. సరే నాన్నా, కానీ మేకలన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి కదా. ఏది ఏదో గుర్తుపెట్టుకోవడం నాకు కష్టంగా ఉంది. మంచి ప్రశ్నే. నీకు దీనికి జవాబు కావాలంటే నువ్వు కూడా నాతో పాటు పనికి రావాల్సిందే. ఒక్కసారి మనసు పెట్టి వింటే ఏ మేక స్వరం ఎలా ఉంటుందో, ఏ మేక పాదం ఎలా ఉంటుందో నీకే తెలుస్తుందిరా. సరే నాన్నా, అలాగే చేస్తాను అని చెప్తాడు రాఘవ. ఆ మరుసటి రోజు నుంచి మెల్లమెల్లగా రాఘవ్ కూడా నర్సయ్యతో పాటు మేకలు కాయడానికి వెళ్తాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఓ రోజు ఉన్నట్టుండి నర్సయ్యకు ఆరోగ్యం పాడవుతుంది. నర్సయ్య నీరసంగా ఇలా అంటాడు. మంగా, మంగా, నేను మేకల్ని కాయడానికి వెళ్ళొస్తానే. మేకలు కాయడానికి వెళ్తావా? ఇంత జ్వరం పెట్టుకుని నీరసంగా ఉండి కూడా పనికి వెళ్ళడం అవసరమా చెప్పు? అది కాదే, రోజు వాటికి పచ్చిక మేయడానికి తీసుకుని వెళ్తేనే కదా అవి పాలిచ్చేది. కనీసం వాటి గురించైనా ఆలోచించాలి కదా. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు మాత్రం ఎక్కడికి కదలడానికి వీల్లేదయ్యా. అంతగా కావాలంటే ఈ రోజు మన రాఘవుడు వాటిని తీసుకెళ్తాడే. వాడికి ఏం తెలిసే, చిన్న పిల్లాడు వాడు. మరేం పర్లేదులే, వాడికి కూడా అలవాటవుతుంది అని చెప్పి రాఘవని పిలుస్తుంది మంగతాయారు. ఒరేయ్ రాఘవా, రాఘవా, ఇలా రా. ఏంటమ్మా? నీకీరోజు ఒక పని చెప్తాను, శ్రద్ధగా చెయ్యాలి. చేస్తావా? హా, చేస్తానమ్మా. మరేం లేదురా, మీ నాన్నగారి ఆరోగ్యం బాగలేదు కదా, అందుకే ఈ రోజు నువ్వే మేకల్ని బయటికి తీసుకుని వెళ్ళాలి. అయ్యో అమ్మా, నేనా? నాన్న లేకుండా ఒంటరిగా వెళ్ళడం అంటే నాకు భయం. వాటికి ఏమైనా జరిగితే? రాఘవ, అస్సలు భయపడకు బాబు. నువ్వొక్కసారి వాటితో ప్రేమగా మాట్లాడి చూడు, అవే నీ మాట విని నీ వెనకొచ్చేస్తాయి అన్నాడు నర్సయ్య. అలాగే నాన్నా. అని చెప్పి రాఘవుడు ఆ మేకల మందను
అడవిలోకి తీసుకుని వెళ్తాడు. అలా వెళ్తుండగా మధ్యలో ఓ మేక దారి తప్పి ఎటో వెళ్ళిపోతుంది. అప్పుడు రాఘవుడు చికాగ్గా, అమ్మో, ఈ చిన్న మేక ఎక్కడికో వెళ్ళిపోయింది. నాన్నకి తెలిస్తే ఇక అంతే. వెంటనే దాన్ని కనిపెట్టాలి. అని ఆ మేక కోసం వెతుకుతూ ఉంటాడు. ఎక్కడా కనిపించదు. అయితే వాళ్ళ నాన్న చెప్పినట్టు రాఘవుడు మేక స్వరాన్ని కాకుండా తెలివిగా మేకల మీద ఉండే మచ్చల్ని గుర్తుంచుకుంటాడు. అలా అడవిలో ఓ పూల మొక్క మధ్యలో ఈ చిన్న మేకని కనుగొంటాడు. అప్పుడు రాఘవుడు ఆనందంగా, భలే దొరికిపోయావు నువ్వు. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నిన్ను వదిలేస్తాననుకున్నావా మేకమ్మా? నువ్వు మా కుటుంబానివే. అని వాటితో సరదాగా మాట్లాడుతూ ఆ రోజంతా వాటిని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇంటికి వెళ్లి జరిగిన విషయమంతా అమ్మా నాన్నకి చెప్తాడు. అలా కొద్ది రోజుల తర్వాత ఊర్లో ఒకడైన లక్ష్మణ అనే వ్యక్తి మేకల మంద అదే అడవిలో తప్పిపోతుంది. దీంతో ఊర్లో పంచాయతీ పెడతారు. అప్పుడు ఊరి సర్పంచ్, ప్రజలారా, మీ అందరికీ ఒక విషయం తెలియపరచడానికి ఈ పంచాయతీ ఏర్పాటు చేశాను. ఉన్నట్టుండి ఏమైందయ్యా? ఏవైనా సమస్య? అవును ప్రజలారా, మన ఊరికి మేకల పెంపకం వలన ఎలాంటి లాభం చేకూరుతుందో తెలియంది కాదు. కానీ ఈరోజు మన లక్ష్మణ తన మేకల మందను అడవిలో పోగొట్టుకున్నాడు. అయ్యో, ఎంత పనైంది! అసలెప్పుడూ ఒకే దగ్గర ఉండే మేకలు అలా ఎలా తప్పిపోయాయి? అవునమ్మా, నా మేకలే నా ప్రాణం. రాత్రి వేసిన పచ్చిక మేస్తూ చక్కగా ఉన్నాయి. కానీ నక్కల అరుపులు వినిపించడంతో అవన్నీ ఎక్కడికో పారిపోయాయి అన్నాడు లక్ష్మణ దుఃఖంతో. అప్పుడు లక్ష్మణ భార్య, అవును, ఆ బెంగతో మా ఆయన రాత్రి నుంచి పచ్చి మంచి నీరు కూడా ముట్టలేదు. దయచేసి మాకెవరైనా సాయం చేసి మా మేకలను వెతికి పెట్టండి, మీకు రుణపడి ఉంటాం అని భార్యాభర్తలిద్దరూ ఏడుస్తూ ఉంటారు. దీంతో ఆ గ్రామస్తులు వారికి ధైర్యం చెప్తూ సముదాయిస్తూ ఉంటారు. అప్పుడు పెద్దావిడ, ఊరుకోండి, అలా బాధపడితే మేకలు తిరిగి రావు కదా, మనమే ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. అవును, ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. అవును సర్పంచ్ గారు, మీరు చెప్పండి, మేకల కోసం ఏం చేయమంటే అది చేద్దాం. మనకున్నది ఒక్కటే మార్గం. ఆ అడవిలోనే రాత్రి పగలు వెతికితే మేకలు ఖచ్చితంగా దొరుకుతాయి. దానికోసం ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో చెప్పండి. అలా అంతా దాని గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో రాఘవుడు వెంటనే, నేను వెళ్తాను తాతయ్య. లక్ష్మణ్ గారి మేకల్ని నేను తిరిగి తీసుకొస్తాను. నువ్వెలా వెతికి తీసుకొస్తావురా? నువ్వు ఆ మేకల్ని ఒక్కసారి కూడా చూడలేదు కదా నాన్న. ఎలా గుర్తుపడతావు? అయినా మరేం పర్లేదు నాన్న. మొన్న మన మేకలతో పాటు అవి కూడా వచ్చాయి. నేను ఎలాగూ ఒకలా వాటిని వెతికి తీసుకొస్తానుగా. ఒరే రాఘవ, నీ ఉత్సాహం చూస్తుంటే భలే ముచ్చటేస్తోంది. నువ్వు నిజంగా వాటిని తిరిగి తీసుకొని రాగలవా? ఖచ్చితంగా తీసుకొని వస్తాను తాతయ్య. సరే, నీతో పాటు మరో ముగ్గురిని నీ వెంట తీసుకొని వెళ్ళు. సరే తాతయ్య అని చెప్పి వెంటనే అడవి వైపు వెళ్తాడు రాఘవ. అక్కడ అడుగడుగున మేకల అడుగుల చారలు గమనించుకుంటూ వెళ్తాడు. అలా ఓ పెద్ద బండరాయి వెనకున్న చెరువు దగ్గర అవి ఇరుక్కుపోయినట్టు గమనిస్తాడు. అవ్గో చూడండి, మన మేకలు అక్కడే ఉన్నాయి. అవి ఖచ్చితంగా మన లక్ష్మణ్ బాబాయివే. పదండి, వాటిని తోలుకొని వద్దాం. అవును రాఘవ, పద అని చెప్పి ఆ బండరాయిని దాటించి మేకలను ఊర్లోకి తీసుకొనొస్తారు ఆ నలుగురు. అప్పుడు లక్ష్మణ భావోద్వేగంతో, బాబు రాఘవ, నువ్వు నిజంగా మా పాలిట దేవుడివి బాబు. అవును రాఘవ, నీకెప్పటికీ రుణపడి ఉంటాం. నువ్వే లేకపోతే ఈరోజు మా ముఖంలో ఈ నవ్వు ఉండేది కాదు నాన్న. భలే దానివే పిన్ని. మీ మేకలు పోతే ఒకటి, మా మేకలు పోతే ఒకటా? మా నాన్న చెప్పాడు, మేకల్ని ప్రేమిస్తే అవి మనల్ని తిరిగి ప్రేమిస్తాయంట. నువ్వు ఇలానే నీ తెలివితేటలు మంచితనం ఉపయోగించి మన వృత్తిని ముందుకు తీసుకెళ్ళాలి బాబు అని లక్ష్మణ రాఘవను మెచ్చుకుంటాడు. అలా ఊరి వారంతా రాఘవను పొగుడుతూ ఉంటారు. ఇది చూసి నర్సయ్యకు చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. రాఘవకు కూడా ఆ పనిలో మంచి నేర్పరితనం వస్తుంది. అలా కొన్నాళ్లకు ఊర్లోని మేకలకు జబ్బు చేస్తూ ఉంటుంది. ఎవ్వరికీ ఏమీ అర్థం కాదు. మంగతాయారు, నాకు చాలా కంగారుగా ఉంది.
ఏమైందయ్యా? ఎప్పుడూ లేంది ఎందుకింత కంగారు పడుతున్నావు? మన మేకలన్నీ ఒకదాని తర్వాత ఇంకోటి జబ్బు పడుతున్నాయి. నాకేం చేయాలో పాలు పోవడం లేదు. మరేం చింతించకయ్యా, ఏదో ఒకటి చేద్దాంలే. నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా అవునన్నా, మనం ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాం అని రాఘవ కూడా నర్సయ్యకు ధైర్యం చెప్తాడు. ఓ రోజు రాత్రి రాఘవుడు మేకల పాక దగ్గర తన పుస్తకాలతో కూర్చుని వాటి నడవడిక స్వభావాన్ని గమనిస్తూ ఉంటాడు. అప్పుడు రాఘవ తనలో తాను ఇలా అనుకుంటాడు. ఇవి మామూలు మేకల మాదిరిగా ప్రవర్తించటం లేదు. ఎవరైనా కొత్త మేత తీసుకురాలేదా, లేదా బాగా కుళ్ళిన గడ్డేమన్నా తిన్నాయా ఇవి? మరుసటి రోజు పొద్దున రాఘవుడు పాకలో ఉన్న మేకల మేతను జాగ్రత్తగా గమనిస్తాడు. వాటిలో కొంత గడ్డి తెల్లగా పచ్చగా ఉండి వాటి పక్కన చిన్నపాటి తెగులు కప్పినట్టు కనిపిస్తాయి. అయ్యో నాన్నా, ఇవి పిచ్చి మొక్కలు. ఇవి తింటే పేగుల్లో గాలితో పాటు తలలో వేడి వింత ప్రవర్తన వస్తుంది. మన మేకలకి అదే జరిగినట్టుంది. ఎంత పనైంది రాఘవ, ఇప్పుడు ఎలారా? మరేం పర్లేదు నాన్నా, నేనున్నానుగా, నేను చూసుకుంటాను అని తాత్కాలికంగా మేకల్ని నీటితో పూర్తిగా స్నానం చేయించి కొత్తగా తనే కోసుకొచ్చిన పచ్చని గడ్డి పెడతాడు. తర్వాత రాఘవ పాతకాల ఆయుర్వేద పద్ధతిలో మేకలకి ఓ మిశ్రమాన్ని తాగిస్తాడు. ఎక్కువగా సాయంత్రం ఎండలో తిరగకుండా జాగ్రత్త పడతాడు. అలా వారం తర్వాత నర్సయ్య ఆశ్చర్యంగా మేకల్ని చూస్తూ, రాఘవ, మన మేకలు మళ్ళీ ఆనందంగా తిరుగుతున్నాయిరా. అసలు వాటి ఆరోగ్య పద్ధతులకు మార్పులు నువ్వే కనిపెట్టావా? అవునన్నా, నాకు తోచింది నేను చేశాను. కానీ అది మేకలు తిన్న మేత వల్ల వచ్చిందన్నా. పాత పద్ధతుల్లో అలా చేస్తే తగ్గిపోతుందని ఓసారి అమ్మమ్మ నాకు చెప్పింది. అదే ప్రయత్నించాను, ఫలించింది. శభాష్ రాఘవ, మేకలపై ఇలాంటి ప్రేమనే కనపరుస్తూ ఉండాలి నాన్న. అది నువ్వు చేశావు. అందుకే మన మేకలు ఇంత ఆరోగ్యంగా ఉన్నాయి అని రాఘవను మెచ్చుకుంటాడు. అలా ఊర్లో నర్సయ్య మేకలు ఆరోగ్యంగా తిరుగుతూ ఉంటాయి. దీంతో గ్రామ పెద్దలు, చూసారా, నర్సయ్య మేకలు ఎంత ఆరోగ్యంగా తిరుగుతున్నాయో? అవునవును, వాళ్ళబ్బాయి రాఘవే దానికి కారణం. వాటికేవో మందులు తయారు చేసి వేశాడంట. అందుకే అవంత ఆరోగ్యంగా ఉన్నాయి. అవునా? అయితే వెంటనే నేను కూడా పద్ధతులేంటో నేర్చుకుంటాను. మా మేకలు కూడా జబ్బు పడుతున్నాయి. అలా అని కొంతమంది మేకల కాపర్లు రాఘవ దగ్గరికి వెళ్తారు. అవేంటో తెలుసుకుని వారి వారి మేకలకు కూడా ఆ మందుల్ని ఇస్తారు. అలా కొన్ని రోజుల తర్వాత గ్రామస్తులు, రాఘవ, నీవే నిజమైన మేకల కాపరివయ్యా. నీ వల్లే ఈ ఊరి మేకలు బతికాయి. నీ తెలివితేటలు చాలా గొప్పవి. మరేం లేదు బాబాయ్, వాటిని మనతో పాటు సమానంగా చూసుకుంటూ ప్రేమిస్తే చాలు. అవి మనకి చాలా మేలు చేస్తాయి. సరే రాఘవ, నువ్వు చెప్పినట్టే మేం కూడా చేస్తాం అని వారంతా రాఘవుని మెచ్చుకుంటారు. వృత్తిని నమ్మి తెలివితేటలతో కొత్త మార్గాలను అన్వేషించే వారే నిజమైన నాయకులవుతారు. ఆచారం, అనుభవం, ఆవిష్కరణ కలిస్తే గొప్ప మార్గదర్శకులు అందుతారు. పచ్చటి పొలాలు, తేనె తాగినట్టు మధురంగా వీచే గాలి. అలాంటి గ్రామంలో ధనంజయుడు అందరికీ ఆదర్శంగా ఉండే రైతు. ఆయన పలుకుబడికి, మంచితనానికి పెట్టింది పేరు. ఎవరైనా బాధపడితే మొదట నిలబడేది అతనే. అయితే అతని స్నేహితుడు నరసయ్య ఒకరోజు పొలం వద్దకు వచ్చి, ధనంజయ, నీలో చాలా మంచితనం ఉంది, కానీ దానికి కూడా హద్దు పెట్టుకోవాలిరా. నరసయ్య, మనకున్నది ఏమీ శాశ్వతం కాదురా. సాయం చెయ్యాలంటే గుండె కావాలి, గణితం కాదు. అది నిజమేరా, కానీ నీకు పిల్ల, జెల్ల, ఇల్లు, వాకిలి అన్నీ ఉన్నాయి కదా. వాళ్ళ భవిష్యత్తు కూడా నువ్వే చూసుకోవాలి కదా. అవునులేరా, కాదని ఎవరన్నారిప్పుడు? వారి కోసం కూడా నేను ఉంటాను. ఉంటావురా, ఉంటావు. కానీ ఇలా ఉన్నదంతా అడిగిన వాళ్ళకి అడిగినంత ఇచ్చేస్తూ ఉంటే రేపటి రోజున నీకు నీ పిల్లలకి ఏం మిగులుతుందిరా? మరేం పర్వాలేదురా, ఆ దేవుడే అన్నీ చూసుకుంటాడుగా. నా మాట ఎప్పుడు విన్నావు కనుక సరే సరే, నే వెళ్ళొస్తాలే. సరేరా, వెళ్ళిరా. ఆ జాగ్రత్త అని నరసయ్య, ధనంజయ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ధనంజయ ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్య ముత్యాలతో పొలంలో జరిగిన విషయం అంతా చెప్తాడు. ముత్యాలు, నరసయ్య ఇలా అన్నాడే, నేనేమీ తప్పు చేయడం లేదు కదా.
నలుగురికి మంచి చేస్తున్నాను. అందులో ఏముంది? నిజమేనయ్యా, నువ్వందరికీ మంచే చేస్తున్నావు. కాని నీకేం వస్తుంది దాన్నించి? నేనెవరి దగ్గర నుంచి ఏమీ ఆశించటం లేదు ముత్యాలు. ఆపదలో ఉన్నవారికి నాకు చేతనైన సాయం చేస్తున్నాను, అంతే. సాయం చేయడం మంచిదే అయ్యా, కాని ఆ సాయం ఎవరికి చేస్తున్నావనేది కూడా ముఖ్యమే. నేనవసరమైన వాళ్ళకే చేస్తున్నాను ముత్యాలు. అంతేకాదు, మన స్థాయికి శక్తికి మించిన సాయం కూడా చేయకూడదయ్యా. నువ్వు కూడా అలానే అంటావా ముత్యాలు? మనకు కష్టాలున్నాయి, కాని నువ్వెప్పుడూ ఇతరుల కోసమే పరితపిస్తున్నావు. పిల్లలు ఎదుగుతున్నారు. మనది మనమే చూసుకుంటూ పోతే ఎలా ముత్యాలు? మీ మాట మీదే కాని మా బాధలు పట్టించుకోరన్నమాట అయితే. అలా అనలేదు ముత్యాలు. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మీరే మన కుటుంబ పరిస్థితుల్ని అర్థం చేసుకోండి అని చెప్పి ముత్యాలు కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తాయి. ధనంజయ్ మాత్రం ఎవ్వరేమడిగినా కాదు లేదు అనకుండా సాయం చేస్తూనే ఉంటాడు. అలా ఓ రోజు పక్కూర్నించి రంగయ్య ధనంజయ్ ఇంటికొస్తాడు. అయ్యా, ధనంజయ్ గారి ఇంట్లో ఉన్నారా? ఎవరది ఈ వేళప్పుడు? అమ్మా, నేను రంగయ్యను. పక్కూరు నుంచి ధనంజయ్ గారిని కలవడానికొచ్చాను. నువ్వా? ఏంటిలా వచ్చావు? గతంలో ఇచ్చిన డబ్బు తీసుకొనొచ్చావా? అమ్మా, అది అది అని అంటూ ఉండగా ఇంతలో ధనంజయ్ బయటికొస్తాడు. ఎవరు ముత్యాలు? ఎవరొచ్చారు? పక్కూర్నించి మిమ్మల్ని కలవడానికి రంగయ్య వచ్చాడు. ఓ, రంగయ్య, లోపలికి రావయ్యా. ఏంటి ఈవేళప్పుడు వచ్చావు? అయ్యా, నాకొక 10,000 అప్పుగా ఇవ్వగలరా? ఒక వారం రోజుల్లో తిరిగిచ్చేస్తాను. ఇతనికి గతంలో ఇచ్చిన డబ్బు ఇప్పటి వరకు రాలేదు కదా, ఇంకెందుకు? అతడు బతకడానికే అడుగుతున్నాడు కదా ముత్యాలు. మన దగ్గర ఉండగా ఎందుకు లేదు అనాలి? అని ముత్యాలు చెప్పినా వినకుండా అతనికి డబ్బిచ్చేస్తాడు ధనంజయ. వారాలు నెలలు గడుస్తాయి, కాని రంగయ్య తిరిగి రాడు. చివరికి రంగయ్య పట్టణం వెళ్ళిపోయాడనే వార్త విన్నాడు ధనంజయ. దీంతో ముత్యాలు పెదవి విరుస్తుంది. ఎంత చెప్పినా వినవు కదా, నీ మంచితనం వల్ల మన ఇల్లు గుల్లైపోతోంది. ఇలానే ఉంటే మన పిల్లల పరిస్థితేంటి, వాళ్ల భవిష్యత్తేంటి? నీ మాటలు నిజమేనే, కాని నా మనసు మారడం లేదు ముత్యాలు అని చెప్పి అక్కడ్నించి పొలానికి వెళ్ళిపోతాడు. అక్కడ ధనంజయ పొలం దున్నుతుండగా ఓ రైతు వస్తాడు. ధనంజయ, నా పొలంలో మొలకలు ఎండిపోయాయి. నీ నీటి మోటార్తో 2 గంటలు నీరు వదులుతావా? అయ్యో, దానిలో ఏముంది, నీరే కదా, వదులుతానుండు అని తన పనిని కూడా ఆపి ఆ రైతు పొలానికి నీరు వదులుతాడు. ఇక ఆ తర్వాత ఆ రాత్రి ఊర్లో పంచాయతీ జరుగుతుంది. ఆ పంచాయతీకి ధనంజయ్ని రమ్మని పిలుస్తారు. అప్పుడు గ్రామ పెద్ద, ధనంజయ, ఈ రోజు నీ పొలానికి కాకుండా పక్కన పొలానికి కూడా నీరు వదిలేమంట కదా? అవునయ్యా, అతని పొలంలో మొలకలు ఎండిపోతున్నాయంటే వదిలాను. నీ పాటికి నీవు నీరు వదిలితే సరిపోతుందా? మోటారు వేసుకోవడానికి కొన్ని పరిమిత సమయాలున్నాయని తెలీదా నీకు? అది అతనికి అవసరమని వదిలానయ్యా. చాలేవయ్యా, నీ పన్ను చూసుకోకుండా అందరి మన్ననలు పొందాలని ఇలా చేస్తే మొదటికే మోసం వస్తుంది. అయ్యా, నేనెవరి ప్రశంసలు కోరుకోవడం లేదు. నువ్వు డబ్బుతో వస్తువులతో ఏవైనా చేసుకోవయ్యా. అది కేవలం కొంతమంది మాత్రమే కలిసి వేయించుకున్న మోటార్. ఎవరైతే దానికి డబ్బిచ్చారో వారు మాత్రమే దాన్ని వాడుకోవాలి. ఈసారి ఇలాంటిదేవైనా మళ్ళీ జరిగితే నీ పొలానికి కూడా నీరు లేకుండా పోతుంది, జాగ్రత్త అని ధనంజయ్ను గ్రామ పెద్ద హెచ్చరిస్తాడు. అతనలా దిగాలుగా ఇంటికొస్తాడు. అయితే అప్పటికే అతని కుమారుడు వేణు ఇంటికి తిరిగొచ్చాడు. అతను ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయాడని బాధపడుతున్నాడు. అతనికి చిన్న వ్యాపారం పెట్టేందుకు డబ్బు కావాలి. కాని అప్పటికే ధనంజయుడు చేసిన సహాయాల వల్ల ఇంట్లో అంత డబ్బు ఉండదు. నాన్నా, నా ఉద్యోగం పోయింది. నేనేదైనా వ్యాపారం చేయాలని అనుకుంటున్నాను నాన్నా. సరే వేణు, నీకేది మంచిదనిపిస్తే అదే చెయ్యి. కానీ నాన్నా, నాకు ఆ వ్యాపారం చేయడానికి కొంత డబ్బు అవసరం. అవునా? సుమారు ఎంత అవసరం అవుతుందంటావు? 1,00,000 రూపాయలైనా అవసరం అవుతుందన్నా. 1,00,000 రూపాయలా? అవును, కొడుకు అడుగుతున్నాడుగా, ఇవ్వండి
ఆలోచిస్తారే? అది ముత్యాలు, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదే. నాన్న వేణు, నువ్వు మరో ఉద్యోగం ఏదైనా చూసుకో. అదేం నాన్న అలా అంటారు? మీరు ప్రపంచానికే తండ్రయ్యారు. కానీ నాకు అవసరమైనప్పుడు కనీసం 1,00,000 రూపాయలు కూడా ఇవ్వలేరా? నన్ను మన్నించు వేణు, నీకోసం చాలా చేద్దామని అనుకున్నాను. కానీ సాయం సాయం అనే పేరుతో మనకేమీ మిగలకుండా చేశాన్రా. అనుకున్నాను, ఇలాంటి ఓ రోజు వస్తుందని ముందే అనుకున్నాను. అమ్మా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటమ్మా? నువ్వేం బాధపడకు వేణు. ఇదిగో ఈ గాజులమ్మి ఎంత డబ్బొస్తుందో దాంతో నీ వ్యాపారం మొదలుపెట్టు. సరేనమ్మా. కాని మీ నాన్నలా నీ స్థాయికి మించిన సాయాలు మాత్రం చేయకు అని ముత్యాలు బాధగా వేణుకు సలహాలిస్తుంది. ఇదంతా చూసి ధనంజయ కాస్త బాధపడుతూ ఉంటాడు. అలానే రోజులు గడుస్తూ ఉంటాయి. కొద్ది రోజులు బాగానే ఉన్నా సరే ఆ తర్వాత మళ్ళీ ధనంజయ తనకు తోచిన సహాయాలు చేస్తూనే ఉంటాడు. ఇక ధనంజయ సహాయం చేసే తన గుణాన్ని మళ్ళీ మర్చిపోలేదు. అతని మనసు మారదు. ఎందుకంటే అతనికి ఏది సత్యం, న్యాయం అనిపించిందో దానికే కట్టుబడి ఉంటాడు. అదే అతని జీవన విధానం. ఒకరోజు ఊర్లో పెద్ద వర్షం కురుస్తుంది. ఒక పేద వృద్ధుడు రామయ్య గుడిసెలో నీరు చేరి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఎవ్వరూ పట్టించుకోరు. కాని ధనంజయ్కి విషయం తెలిసింది. ముత్యాలు, రామయ్య గుడిసెలో నీరు చేరిందట. వెళ్ళి చూద్దాం పదా. ఆ మళ్ళీ వెళ్లడమేనా? ఇల్లు వదిలి ఇక అక్కడే ఉండేలా ఉన్నావు. అతడు వృద్ధుడే, నడవలేడు కూడా. మనవాడు కాదుగాని మనిషే కదా. ధనంజయ రామయ్య ఇంటికి వెళ్లి అతన్ని తన ఇంటికి తీసుకొస్తాడు. తడిసిన బట్టలు మార్పించి వేడిగా కాఫీ పెట్టించి ఆదరిస్తాడు. అప్పుడు రామయ్య, నన్ను గుడిసెలో ఉండనివ్వలేదయ్యా. ఏ దేవుడు నన్ను కరుణించలేదు. కాని నువ్వు కరుణించావు. నువ్వే నా పాలిటి దేవుడివయ్యా. దేవుడే మనిషి రూపంలో వస్తాడు రామయ్య. అప్పుడు మనం కూడా ఆయన మార్గానే నడవాలి. ఈ మాటలు ఇంట్లో ముత్యాలకి మరింత బాధ కలిగిస్తాయి. మన ఇల్లు తిండి బియ్యం లేక గాలిస్తుందేమో చూడు. మరీ ఇంత దాతగా మారాల్సిన పన్లేదు. ముత్యాలు, మనిషిగా పుట్టాం. మనిషితనాన్ని మర్చిపోతే మన బతుకెందుకు చెప్పు? అని ఎవ్వరి మాట పట్టించుకోడు ధనంజయ. రోజులు గడుస్తాయి. 10 రోజుల క్రితం ధనంజయ సాయం చేసిన పుల్లయ్య అనే వ్యక్తి ధనంజయ పేరు చెప్పి ఊర్లో పెద్ద మోసం చేశాడు. దాంతో ఊరు ఉలిక్కిపడి ధనంజయ ఇంటికి జనం చేరారు. అప్పుడు గ్రామ పెద్ద ఆగ్రహంతో, ధనంజయ, నీ స్నేహితుడు పుల్లయ్య నీ పేరు చెప్పి గ్రామంలో వేలాది రూపాయలు వసూలు చేశాడు. నీవే అతనికి దగ్గర మనిషివని అందరూ అనుకుంటున్నారు. అతనికి నువ్వు చేసింది సహాయమా, సహకారమా? అప్పుడు ఊరి మనుషులు, ఇంతకాలం నీ మంచితనానికి తలవంచిన మాకు ఇప్పుడు నీ మీదే అనుమానం మొదలైంది. ఇదేంటి ధనంజయ? అయ్యా, నన్ను నమ్మండి. నిజంగా నేను చేసిందల్లా సాయం మాత్రమే. అతను అలాంటి వాడని నేను ఊహించలేదు. నా నమ్మకాన్ని అతను వమ్ము చేశాడు. అప్పుడు గ్రామ పెద్ద దిగ్భ్రాంతిగా, ఇదేనా నీ మంచితనానికి ఫలితం? ఎవరొచ్చినా తలుపు తెర్చావు. నిన్ను మోసం చేసిన వాళ్ల పేర్లతో ఇప్పుడు ఊరు మసకబారింది. నీ మంచితనం ఊరికి చెడ్డ పేరు తీసుకొనొచ్చింది. అప్పుడు ధనంజయ వేదనతో, నా సాయం ముసురైపోయింది. నా మనసు మంచిదే కాని ఆ మంచితనం వల్ల ఊరే నన్ను తప్పుగా చూస్తోంది. ఒకరికి ఉపకారం చేస్తే పుణ్యం, కాని చూసుకోకుండా ఆలోచించకుండా చేసిన సాయం మన మీదే ముప్పుగా మారుతుంది. ఇది నాకు జీవితం నేర్పిన పాఠం. ఇకపై నేనెప్పటికీ ఇలా చెయ్యను. సరే సరే, నీ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తున్నాం. ఇకనైనా జాగ్రత్తగా ఉండు. అలాగేనయ్యా, ఇక మీదట జాగ్రత్తగానే ఉంటాను. ముత్యాలు, నీ మాట కూడా నేనెప్పుడూ కాదని అన్నే. చాలా సంతోషమయ్యా. ఇకపై నా సాయానికి హద్దు ఉంటుంది. బాధితుణ్ణి కాపాడ్డానికి సాయం చేస్తా, మోసగాళ్ళని పెంచడానికి కాదు అని ఊరందరి ముందు ధనంజయ మాట ఇస్తాడు. మంచితనం మంచిదే, కాని పరిమితి లేనిదే. అది పతనానికి దారితీస్తుంది. తెలివితో చేసిన సహాయం మాత్రమే శాశ్వతంగా నిలుస్తుంది.